జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. మార్క్ శంకర్ సేఫ్ కోలుకున్నారు, కానీ ఇంకా కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పెదనాన్న చిరంజీవి చేసినటువంటి ట్వీట్ సారాంశం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇంటికి వచ్చేసాడా మార్క్ శంకర్? దీనికి సంబంధించినటువంటి విశేషాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సంబంధించినటువంటి ప్రమాదం గురించి చిరంజీవి గారు ట్వీట్ చేశారు. కోలుకున్నాడు, కానీ ఇంకా కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇంటికి పంపించేశారు. ఏంటి స్టేటస్ ఇప్పుడు? అంటే మనం నిన్న కూడా అనుకున్నట్టుగానే ఆయన కోలుకొని ఇప్పుడు సింగపూర్లో ఇంటికి వచ్చినట్టున్నారు. ఇండియాకి రావాలి. ఏదైనా కానీ తొందరగా కోలుకున్నట్టే. అంటే కాకపోతే పూర్తిగా ఇంకా కోలుకోవాలి. మా కులదైవం ఆంజనేయ స్వామి దయ వల్ల, ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మా అభిమానులు ప్రార్థన వల్ల ఈరోజు హ్యాపీగా బయటకు వచ్చాడని చెప్పి ఆయన ట్వీట్ చేసిన చూశాను నేను. ఏదైనా కానీ ఇంటి పెద్దగా ఏదున్నా ఏ సమస్య ఉన్నా నేనున్నానని ముందుకొచ్చే మెగాస్టార్ గారు కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన తమ్ముడిని భుజాల మీద చేసి నా కుటుంబం తరపున, నా తమ్ముడి తరపున ఎవరైతే మాకు సంఘీభావం అందరూ తెలియజేశారో అందరికీ కూడా కృతజ్ఞతలని ట్వీట్ చేసి చూస్తే కనుక కుటుంబ విలువలకి చిరంజీవి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, తన తమ్ముడు ఎంత ప్రేమో మనం చూడొచ్చు అనమాట. ఏదైనా కానీ ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్ బాబు అంతే కదండి, కళ్యాణ్ బాబు అని పెట్టడం అనేది అవునవును ఆసక్తికరంగా అంతే కదండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ జరిగినా ఆంజనేయ స్వామి కులదైవం. అందులో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మాకు ఇంకొక జీవితం వచ్చినట్టే. మా బిడ్డ మార్క్ శంకర్ యోగక్షేమాలతో మీ అందరి ప్రార్థన వల్ల బయటకు వచ్చాడని చెప్పడం ఏదైతే ఉందో, మొదటి నుంచి ఆయనకి ఆంజనేయ స్వామి అంటే కుటుంబం. వాళ్ళ ఇంట్లో ప్రతి పేరు, ప్రతి బిడ్డ, పిల్లలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఏదైనా ఆంజనేయ స్వామి ఆ పేరు ఉన్నట్టే ఆ పేరు వచ్చేటట్టుగా పెట్టుకుంటారనమాట. కాబట్టి పిల్లోడు సేఫ్గానే మనం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు, శ్రేయోభిలాషులు ఇది కోరుకోవటం కావచ్చు, ప్రార్థన చేయటం కావచ్చు, ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తున్న బట్టి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసిన ఫోటో లేటెస్ట్ ఫోటోనే అంటారా? అది పాత ఫోటోనా? లేదు, లేటెస్ట్ ఫోటోనే. ఎందుకంటే పాత ఫోటో అని చెప్పి చాలా మంది అనుకుంటారు. రోజు పొలిటికల్ గెటప్ లో చూసి మీరు వైట్ అండ్ వైట్ చూస్తే అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఆయన మెడలో ఎప్పుడు కూడా తాయిని మనం చూస్తే కనుక తన అన్న పట్ల ఎంత విధేయత ఉన్నాడో మనం ఆయనలో చూడొచ్చు. సింపుల్గా ఉండే ఇది కాబట్టి నిన్నదాకేందంటే మనం చూసి అడవిలో మన్యంలో వెళ్ళి అక్కడ చెప్పులు లేకుండా తిరిగి ఆ వైట్ అండ్ వైట్ లో అడవి తల్లి బాటలో చూసిన మనం సడన్గా ఇట్లా ఈ డ్రెస్లో చూసేసరికి ఎప్పుడుదో ట్రీట్ చేశాడు అనుకుంటాం. వాళ్ళకి అవసరం ఏముంది, వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడైనా దిగొచ్చు. అటు సింగపూర్లోనే దిగినట్టుగా కనపడుతుంది. ఇంటికి వచ్చాడని చెప్పి అంటే ఇక బిడ్డను తీసుకుని ఇండియాకి వచ్చేసి పూర్తిగా కోలుకునేదాకా డాక్టర్ పర్యవేక్షణలో. ఎందుకంటే ఇక్కడ 2-3 రోజులు సమయం పట్టొచ్చా? అంతే 2-3 రోజులు సమయం పట్టే ఉంది పూర్తిగా కోలుకుంటే. కాకపోతే ఎప్పుడు మానిటరింగ్ డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం ఉండాలి. కాబట్టి ఇక హైదరాబాద్ వస్తే ఇక అపోలో వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఉంది, వాళ్ళకి తెలియని డాక్టర్ లేరు. ప్రత్యేకంగా ఉపాసన రామచంద్ర గారు పర్యవేక్షణలో ఇంకా పిల్లవాడిని బాగా చూసుకుంటారు. కాబట్టి దేశంలోనే ఏమి కాకుండా చిన్న చిన్న గాయాలతో త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవటం అనేది ఒక దైవేచ్ఛగానే మనం భావించాలి. ఈ హనుమాన్ జయంతి, రేపు హనుమాన్ జయంతిలో వాళ్ళ ఇంటికి అంతా హ్యాపీగా చేసుకునే సందర్భం అనమాట. అంటే ఒకవేళ వచ్చేస్తారేమో రేపు హనుమాన్ జయంతికి. ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి మా కులదైవం హనుమాన్ జయంతి సందర్భంగా అన్నారు కాబట్టి డెఫినెట్గా వచ్చేయచ్చు. ఈరోజు సాయంత్రానికి ఆయన ఇండియా రావచ్చు. ఏదైనా కానీ ఒక మంచి ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టే. అఫీషియల్గా అనౌన్స్మెంట్ పెదనాన్న ఇచ్చాడు. తన పార్టీ నుంచి కాకుండా మొన్న పార్టీ నుంచి తర్వాత ఎవరైతే సాలిడారిటీ సంఘీభావం తెలియజేశారో వాళ్ళందరికీ పేరున రీట్వీట్ చేశాడు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు తన అన్న తన బాబు మార్క్ శంకర్ బాగున్నాడు మీ అందరి వల్ల అని చెప్పేసి తన తరపున, తన తమ్ముడి తరపున తనే ట్వీట్ చేయటం అనేది ఒక పెద్దరికాన్ని చిరంజీవి గారు చాటినట్టుగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది మార్క్ శంకర్ కోలుకున్నాడు. అయితే కొద్ది రోజులు అబ్జర్వేషన్ అయితే అవసరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో త్వరలోనే హైదరాబాద్ ఇంటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక హనుమాన్ జయంతిని స్పెషల్గా మెగా ఫ్యామిలీ చూస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఇంటికి వస్తారనేటువంటి సంకేతాలను కూడా కొట్టిపడేయలేమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. మార్క్ శంకర్ సేఫ్ కోలుకున్నారు, కానీ ఇంకా కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పెదనాన్న చిరంజీవి చేసినటువంటి ట్వీట్ సారాంశం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇంటికి వచ్చేసాడా మార్క్ శంకర్? దీనికి సంబంధించినటువంటి విశేషాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సంబంధించినటువంటి ప్రమాదం గురించి చిరంజీవి గారు ట్వీట్ చేశారు. కోలుకున్నాడు, కానీ ఇంకా
కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇంటికి పంపించేశారు. సో ఏంటి స్టేటస్ ఇప్పుడు? అంటే మనం నిన్న కూడా అనుకున్నట్టుగానే ఆయన కోలుకొని ఇప్పుడు సింగపూర్లో ఇంటికి వచ్చినట్టున్నారు. ఇండియాకి రావాలి. ఏదైనా కానీ తొందరగా కోలుకున్నట్టే. అంటే కాకపోతే పూర్తిగా ఇంకా కోలుకోవాలి. మా కులదైవం ఆంజనేయ స్వామి దయ వల్ల ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మా అభిమానులు ప్రార్థన వల్ల ఈరోజు హ్యాపీగా బయటకు వచ్చాడని చెప్పి ఆయన ట్వీట్ చేసిన చూశాను నేను. ఏదైనా కానీ ఇంటి పెద్దగా ఏదున్నా ఏ సమస్య ఉన్నా నేనున్నానని ముందుకొచ్చే మెగాస్టార్ గారు కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన తమ్ముడిని భుజాల మీద చేసి నా కుటుంబం తరపున నా తమ్ముడి తరపున ఎవరైతే మాకు సంఘీభావం అందరూ తెలియజేశారో అందరికీ కూడా కృతజ్ఞతలని ట్వీట్ చేసి చూస్తే కనుక కుటుంబ విలువలకి చిరంజీవి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, తన తమ్ముడు ఎంత ప్రేమో మనం చూడొచ్చు అనమాట. ఏదైనా కానీ ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్ బాబు అంతే కదండి, కళ్యాణ్ బాబు అని పెట్టడం అనేది అవునవును ఆసక్తికరంగా అంతే కదండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ జరిగినా ఆంజనేయ స్వామి కులదైవం. అందులో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మాకు ఇంకొక జీవితం వచ్చినట్టే. మా బిడ్డ మార్క్ శంకర్ యోగక్షేమాలతో మీ అందరి ప్రార్థన వల్ల బయటకు వచ్చాడని చెప్పడం ఏదైతే ఉందో మొదటి నుంచి ఆయనకి ఆంజనేయ స్వామి అంటే కుటుంబం. వాళ్ళ ఇంట్లో ప్రతి పేరు ప్రతి బిడ్డ, పిల్లలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఏదైనా ఆంజనేయ స్వామి ఆ పేరు ఉన్నట్టే ఆ పేరు వచ్చేటట్టుగా పెట్టుకుంటారనమాట. కాబట్టి పిల్లోడు సేఫ్గానే మనం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు శ్రేయోభిలాషులు ఇది కోరుకోవటం కావచ్చు, ప్రార్థన చేయటం కావచ్చు, ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తున్న బట్టి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసిన ఫోటో లేటెస్ట్ ఫోటోనే అంటారా, అది పాత ఫోటోనా? లేదు, లేటెస్ట్ ఫోటోనే. ఎందుకంటే పాత ఫోటో అని చెప్పి చాలా మంది అనుకుంటారు. రోజు పొలిటికల్ గెటప్ లో చూసి మీరు వైట్ అండ్ వైట్ చూస్తే అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఆయన మెడలో ఎప్పుడు కూడా తాయిని మనం చూస్తే కనుక తన అన్న పట్ల ఎంత విధేయత ఉన్నాడో మనం ఆయన చూడొచ్చు. సింపుల్గా ఉండే ఇది కాబట్టి నిన్నదాకేందంటే మనం చూసి అడవిలో మన్యంలో వెళ్ళి అక్కడ చెప్పులు లేకుండా తిరిగి ఆ వైట్ అండ్ వైట్ లో అడవి తల్లి బాటలో చూసిన మనం సడన్గా ఇట్లా ఈ డ్రెస్లో చూసేసరికి ఎప్పుడుదో ట్రీట్ చేశాడు అనుకుంటా. వాళ్ళకి అవసరం ఏముంది, వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడైనా దిగొచ్చు. అటు సింగపూర్లోనే దిగినట్టుగా కనపడుతుంది. ఇంటికి వచ్చాడని చెప్పి అంటే ఇక బిడ్డను తీసుకుని ఇండియాకి వచ్చేసి పూర్తిగా కోలుకునేదాకా డాక్టర్ పర్యవేక్షణలో. ఎందుకంటే ఇక్కడ 2-3 రోజులు సమయం పట్టొచ్చా? అంతే 2-3 రోజులు సమయం పట్టే ఉంది పూర్తిగా కోలుకుంటే. కాకపోతే ఎప్పుడు మానిటరింగ్ డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం ఉండాలి. కాబట్టి ఇక హైదరాబాద్ వస్తే ఇక అపోలో వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఉంది, వాళ్ళు తెలియని డాక్టర్లు లేరు. ప్రత్యేకంగా ఉపాసన రామచంద్ర గారు పర్యవేక్షణలో ఇంకా పిల్లవాడిని బాగా చూసుకుంటారు. కాబట్టి దేశంలోనే ఏమి కాకుండా చిన్న చిన్న గాయాలతో త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవటం అనేది ఒక దైవేచ్ఛగానే మనం భావించాలి. ఈ హనుమాన్ జయంతి రేపు హనుమాన్ జయంతిలో వాళ్ళ ఇంటికి హ్యాపీగా చేసుకునే సందర్భం అనమాట. అంటే ఒకవేళ వచ్చేస్తారేమో రేపు హనుమాన్ జయంతికి. ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి మా కులదైవం హనుమాన్ జయంతి సందర్భంగా అన్నారు కాబట్టి డెఫినెట్గా వచ్చేయచ్చు. ఈరోజు సాయంత్రానికి ఆయన ఇండియా రావచ్చు. ఏదైనా కానీ ఒక మంచి ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టే. అఫీషియల్గా అనౌన్స్మెంట్ పెదనాన్న ఇచ్చాడు. తన పార్టీ నుంచి కాకుండా మొన్న పార్టీ నుంచి తర్వాత ఎవరైతే సాలిడారిటీ సంఘీభావం తెలియజేశారో వాళ్ళందరికీ పేరు పేరున రీట్వీట్ చేశాడు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు తన అన్న తన బాబు మార్క్ శంకర్ బాగున్నాడు మీ అందరి వల్ల అని చెప్పేసి తన తరపున తన తమ్ముడి తరపున తనే ట్వీట్ చేయటం అనేది ఒక పెద్దరికాన్ని చిరంజీవి గారు చాటినట్టుగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మార్క్ శంకర్ కోలుకున్నాడు. అయితే కొద్ది రోజులు అబ్జర్వేషన్ అయితే అవసరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో త్వరలోనే హైదరాబాద్ ఇంటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలను ఇక హనుమాన్ జయంతిని స్పెషల్గా మెగా ఫ్యామిలీ చూస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఇంటికి వస్తారనేటువంటి సంకేతాలను కూడా కొట్టిపడేయలేమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.